వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్. శివరాత్రి అనగానే అందరికీ కూడా ఉపవాసాలు, జాగరణ, శివుడికి దీపారాధన, అదేవిధంగా శివుడి భజనలు, గుళ్ళు, గోపురాలు అన్నీ గుర్తొస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఉపవాసాలు ఉంటూ ఉంటారు. కానీ ఆ ఉపవాస దీక్ష ఎలా తీసుకోవాలి, దీపారాధన ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి అనే విషయంలో మాత్రం చాలా మందికి క్లారిటీగా ఉండదు. కాబట్టి మరి ఇప్పుడు మన ముందున్నారు నాగదోష, నాగసిద్ధి ప్రముఖులు వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు గురుగారు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. గురుగారు, మహాశివరాత్రి సందర్భంగా ఒక మంచి శ్లోకంతో మొదలు పెడదాం. మరి ధ్యానం వందే శంభవమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంగవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వాగర్ధాపివ సంపృక్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మహాశివరాత్రి అనగానే చాలా మంది కూడా అంటే పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలా మంది ఉపవాసం ఉంటారు. ఏ రోజున్నా ఉండకపోయినా ఆ రోజు మాత్రం ఉపవాసాలు ఉంటారు, జాగరణలు ఉంటారు, దీపారాధన అంటారు, గుళ్ళు మాత్రం ఆ రోజు కలకల్లాడిపోతూ ఉంటాయి. కానీ ఆ ఉపవాస దీక్ష ఎలా చేయాలి అనే విషయం పైన క్లారిటీ ఉండదు గురువుగారు. మీరు కొంచెం విన్నవిస్తే చాలా మందికి కూడా తెలుసుకుంటారు. తప్పనిసరిగా అమ్మా. మన హైందవ మతంలో ఋషి పరంపరగా కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా మనం ఏది చేసినా ఋషి ప్రోక్తంగానే చేస్తూ ఉంటాం. అంటే మన ఋషులు ఎట్లా చెప్పారో, ఋషి సంప్రదాయం ఎట్లా పాటించాలని చెప్పారో ఆధారం అక్కడి నుంచి వస్తుంది ఏది చేసినా కూడా. మరి ప్రధానంగా శివరాత్రి, మహాశివరాత్రి రెండు రకాలు ఉన్నాయి. శివరాత్రి అనేది నెలకు ఒక మారు వచ్చేది మాస శివరాత్రి. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది మహాశివరాత్రి. మరి ఈ ఋషి ప్రోక్తంగా పూజకి కొన్ని నియమాలు, ఏ పండగ ఎట్లా చేయాలి, ఏ పండుగలు ఏ విధంగా ఆచారాలు పాటించాలి, దాని విధి విధానాలు ఏంటి అనేది నిర్ణయ సింధు అని ఒక పుస్తకం ఉంది. ఆ నిర్ణయ సింధు పుస్తకంలో ఏ పండగ ఎట్లా చేయాలనేది క్లియర్గా దానికి ఆధారంగా చెప్పి ఉంటుంది అనమాట. ఆ పండగ ఎట్లా ఎందుకు చేయాలనేది కూడా దానికి ఆధారం ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకునే మనం ఏ శాస్త్రం చెప్పినా కూడా ఆధారం అది. విశేషం ఏంటంటే మన హైందవ మతంలో ఆధారం లేకుండా ఏది చెప్పడం జరగదు. ప్రతిదానికి ఒక ఆధారం అనేది ఉంటుందన్నమాట. మరి అట్లాగే ఈ మహాశివరాత్రికి ఋషి ప్రోక్తంగా కొన్ని ఆచార వ్యవహారాలు, కొన్ని నియమాలు చెప్పడం జరిగింది. మరి వాటిల్లో ప్రధానంగా ఏంటయ్యా అంటే అర్చన ఒక విధానం. అర్చన, భజన, ధ్యానం. కళ్ళు మూసుకొని కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది తపస్సు జపం చేస్తూ ఉంటారు, కొంతమంది అర్చన చేస్తారు, కొంతమంది అభిషేకం చేస్తారు. ఏది చేసినా తప్పు లేదు. మరి మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక్క మారు వచ్చేది మహాశివరాత్రి. మళ్ళీ దీంట్లో ఏమనుకుంటాం, జన్మగో శివరాత్రి అని మన పూర్వీకులు అంటూ ఉండేవాళ్ళు. అంటే జన్మగో శివరాత్రి ఎందుకు వస్తుంది? ప్రతి సంవత్సరం వస్తుందిగా. కానీ అంటే కొత్త విషయం చెప్తున్నారు అనిపిస్తుంది గురుగారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు జన్మకో శివరాత్రి అనేది. దాని గురించి కొంచెం క్లుప్తంగా. జన్మకో శివరాత్రి అనేది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. జీవించినంత లోపల ఒక్కసారైనా శివరాత్రి గనక దానికి ఉపోషం, ఒక రాత్రి కాలంలో మనం జాగారం గనక చేసినట్లయితే వాడి జీవితం మారుతుంది అని చెప్పి ఈ శాస్త్రం చెబుతూ ఉంది. శివరాత్రి. అట్లాగే మనం ఏమనుకుంటాం, మన హైందవ మతంలో చేసే పండుగలు చాలా ఉంటాయి. గణపతి నవరాత్రులు అంటారు, అవునా? మరి రాత్రి పూట ఏమైనా పూజ చేస్తామా? లేదు. తర్వాత నవరాత్రులు, వసంత నవరాత్రులు, దేవి నవరాత్రులు, మహాశివరాత్రి. అంటే రాత్రి కాలం అనేది పిలవటమే కానీ రాత్రి కాలంలో పూజలు చేసేవి చాలా తక్కువ. ప్రధానంగా గణపతి నవరాత్రులు పగలే పూజ చేస్తాం. మరి అమ్మవారి నవరాత్రులు సాయంత్రం పూట పూజ చేస్తాం. ఒక శివరాత్రికి మాత్రమే లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తాం. మిగతా రోజుల్లో పగలు మాత్రమే చేస్తాం. మరి ఈ పండగలకి, ఈ శివరాత్రికి విశేషం ఏంటి, దాని తేడా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానంగా రాత్రి అంటే ఏంటి, ఒక చీకట్లో మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి, భయం కలుగుతుంది, అవునా? చిమ్మ చీకట్లో ప్రయాణిస్తుంటే ఏం జరుగుతుంది, ఏమైనా ఎదురు ఏమైనా తగులుతుందా, ఏదైనా అడ్డం వస్తుందా అని కూడా తెలియదు.
అదే దూరంగా ఏదైనా ఒక లైట్ చిన్న కాంతి వెలుగుతుంది అనుకోండి, భయం పోయి ధైర్యం ధైర్యం వస్తుంది. వస్తుంది. అవునా? నిజమే అది. అక్కడ ధైర్యం ఎవరో వస్తుంది. ఉన్నారు అనే ఒక ఇదైతే వస్తుంది. ధైర్యం వస్తుంది. అవును. అదే చీకట్లో ప్రయాణించాలంటే ఎవడూ చేయలేం, చేయలేరు. భయం ఏర్పడుతుంది. భయం అంటే ఏంటి? చీకటి అంటేనే భయం కదా గురువు గారు. భయం అంటే ఏంటి? మృత్యువు. ఉమ్. భయం అంటే మృత్యువు. అవును. మరి ఈ శివరాత్రి రోజున ఎవరైతే అర్చన చేస్తారో ఉమ్. భయం పోతుంది. ఓకే. భయం ఎట్లా పోతుంది అంటే నిశ్చల తత్వం కావాలి మానవుడికి. ఉమ్. నిశ్చల తత్వం అంటే దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం, అవును. పరిపూర్ణమైన నమ్మకం. ఉమ్. నీకు ఏ కష్టం వచ్చినా భగవంతుడు తీరుస్తాడు అనేటువంటి విశ్వాసం ఎప్పుడైతే ఉన్నదో ఉమ్. నీకు జీవితంలో భయం ఉండదు. ఉమ్. అదే సమయంలో మనం చేసే ప్రతి పని కూడా సక్రమమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటామో అప్పుడు కూడా మానవుడికి భయం ఉండదు. అవును. భయం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే చేయకూడని పొరపాట్లు చేసినా ఉమ్. ఏదైనా తప్పులు చేస్తుంటే భయం అనేది ఏర్పడుతుంది. అంతే కదా? అవును. లేకపోతే ఎవరికి అది భయం ఏర్పడదు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఉమ్. ఎందుకంటే తప్పు చేసినప్పుడే భయపడుతూ ఉంటారు. మరి శివరాత్రి అంటే మహాశివరాత్రి అంటే ఉమ్. చీకటిలో వెలుగును చూపించేది మహాశివరాత్రి. ఓకే. మరి మానవుడి జీవితంలో దైనందిన జీవితంలో ఎన్నో రకాల కష్టపడుతూ ఉంటారు. ఈతి బాధలు, భార్య పిల్లలు, సుఖ అవును. సంతోషాలు ఎన్నో ఉంటాయి. దాంట్లో ప్రతివాడికి కొంత దుఃఖాలు ఉంటాయి. అవును. తీరని కోరికలతో బాధపడుతూ ఉంటాం. అవునా? అవును. కొంతమందికి ఏదో వృత్తిపరంగానో ఉద్యోగం పోతుందనో, లేకపోతే అవును. ఇంకోటి ఏదో కష్టం కలుగుతుందో, లేకపోతే పిల్లలు లేరనో ఉమ్. కొంత భయం లోపల వెంటాడుతూ ఉంటుంది మానవుడికి సహజంగా. ఖచ్చితంగా ఉంటది. మరి ఇటువంటి భయం పోవాలి అంటే మహాశివరాత్రి రోజున కనుక ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో ఉమ్. వాడికి భయం అనేది తొలగిపోతుందని చెప్పి పరమశివుడు చెప్పాడు. ఉమ్. మరి పరమశివుడికి అర్చన చేయాలంటే మనం అనుకుంటే అర్చన చేయలేం. ఉమ్. మీరు అనుకున్నా నేను అనుకున్నా శివుడికి వాళ్ళ అభిషేకం చేద్దామంటే ఉమ్. మనం అనుకుంటే కాదు, ఆయన అనుగ్రహం ఉండాలి. శివుడు అనుకోవాలట. అది. ఇంకొక మాట ఉంది, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కుట్టదు. అని నిజం. అంటూ ఉంటారు. అది నిజం. ఆజ్ఞ అంటే ఏంటి? మనం మహాశివరాత్రి రోజున అభిషేకం చేయాలని మనం సంకల్పించినా ఉమ్. ఆయన కూడా తలుచుకోవాలి. ఆ. భరానా వెంకటేశ్వర శర్మ గారు ఈరోజు నాకు అభిషేకం చేయాలి ఆయన మనసులో అనుకుంటేనే ఆ రోజు మనకు అన్ని అనుకూలంగా మారతాయి, అభిషేకం చేయగలుగుతాం. అది. పరమశివుడు మనం అదృష్టం తలుచుకోకపోతే చేయలేం. అది. ఏదో అడ్డంకి వస్తుంది, ఏదో రకంగా డైవర్ట్ అయిపోతుంది. ఆగిపోవాల్సి వస్తుంది. దాని గురించే శివుడు ఆజ్ఞ లేనిది చేయమైనా కుట్టదని చెప్పి శాస్త్రం. ఉమ్. మరి మిగతా దేవతలు వేరు, పరమశివుడు అర్చన వేరు. ఆ. మిగతా దేవతల అర్చన అంటే షోడశోపచార అర్చనలు, 16 రకాల అర్చనలు మాత్రమే చేస్తాం. ఓకే. మరి పరమశివుడికి అర్చన చేయాలి అంటే కూర్చోగానే ఫస్ట్ షోడశోపచార పూజలు చేయాలి. ఉమ్. ఫస్ట్ నిద్ర లేపాలి. ఓకే. నిద్ర లేపిన తర్వాత దండం పెట్టి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పూజ చేసే ముందు ఉమ్. మళ్ళీ ఇంకోసారి అర్చన చేయాలి. అంటే 2 సార్లు అర్చన 2 చేయాలి. సార్లు. మిగతా దేవతలకు ఒకసారి అర్చన చేసి అభిషేకం చేస్తే సరిపోతుంది. కానీ ఉమ్. శివుడికి మాత్రం 2 సార్లు అర్చన చేసిన తర్వాతే అభిషేకం చేయాలి. ఓకే. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ చివరిలో మళ్ళీ అర్చన చేయాలి. మళ్ళీ అంటే 3 సార్లు అర్చన అభిషేకం చేయాలంటే 3 మార్లు అర్చన అర్చన వస్తుంది. చేయాల్సింది. అంటే మిగతా దేవతలకు 20 నిమిషాల్లో అర్చన చేయగలుగుతాం. ఉమ్. శివుడికి అభిషేకం అర్చన చేయాలంటే కనీసం గంటన్నర పడుతుంది. గంటన్నర. ఏకరుద్రాభిషేకం చేయాలంటే కనీసం సుస్పష్టంగా మరి ఎక్కడ లోపం లేకుండా సశాస్త్రీయంగా చేయాలి అంటే తక్కువలో తక్కువ గంటన్నర సమయం అనేది చాలా తక్కువ. చాలా తక్కువ. తక్కువ అనమాట. ఉమ్. ఏదో లాగించాలంటే లాగించడం వేరు, మినిమం గంటన్నర అయితే పడుతుంది. నాకైతే మినిమం గంటన్నర తక్కువ వేరు మాకు అభిషేకం పట్టదు. మినిమం 2 గంటలు పడుతుంది మాకు ఏకరుద్రాభిషేకం అంటే. కానీ ఏ దేవునికైనా గానీ అంత లైట్ గా అంత సమయం తీసుకున్నా పట్టదు. కానీ శివుడు అంటే అందరికి అంతే రేంజ్ లో భక్తి ఉంటది, అంతే అవును. రేంజ్ లో భయం ఉంటది. భయం ఉంటుంది. అంటే మిగతా దేవతల అర్చన విధానం వేరు, ఉమ్. ఈశ్వరార్చన విధానం వేరు. ఉమ్. అంటే ఋషి ప్రోక్తంగా మన వేదం ఎట్లా చెప్పిందో ఉమ్. అట్లా చేస్తే 2 గంటల సమయం ఏకరుద్రాభిషేకానికి పడుతుంది. ఉమ్. మరి ఇవాళ రేపు జనాలు ఎట్లా ఉన్నారంటే టైం చూసుకుంటారు. గుళ్ళో రాగానే అవును. గురువు గారు ఎంతసేపు పూజ చేస్తారు, ఎంత ఎంతసేపు టైం అభిషేకం పడుతుంది చేస్తారు, నేను గురువు గారు? ఆఫీస్కి పోవాలి ఉమ్. అని ఒక ఆయన ఎంత టైంలో ఒక అయిపోతుంది? ఆయన 10 రూపాయలు చేతిలో పెడతాడు అభిషేకం చేస్తే. మరి ఆ అర్చకుడు 10 రూపాయలకి ఎవడన్నా 2 గంటలు అభిషేకం చేస్తాడా? అవును. ఎవడు చేయట్లేదు. చేయరు. కారణం ఏంటంటే మన దైనందిన జీవితంలో మనం చేస్తున్న పొరపాట్లే. ఉమ్. మన దేవాలయ వ్యవస్థ ఇంకా మారాలి. అవును. ఇటువంటి దేవాలయ వ్యవస్థ తేడా ఉన్నప్పుడే రకరకాల వ్యక్తులు తయారవుతున్నారు. దీంట్లో కొంతమంది శత్రువులు, ఉమ్. కొంతమంది మూఢనమ్మకాలతో ఇట్లా అవును. వీటన్నిటిని తయారు చేస్తున్నారు. కాబట్టి వేదం ఏం చెప్పిందో అది ప్రామాణికంగా మనం చేయాలి. మన పిల్లలు అందరూ ఆచరిస్తేనే అవును. మనం అనుకున్న భయం అనేది పోతుంది. మరి శివరాత్రి రోజున ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం. అంటే దగ్గరగా ఉమ్. ఈశ్వరుడి దగ్గరలో ఉండటం అనేది ఉపవాసం. ఉమ్. మనకి జ్ఞానేంద్రియాలు 5 రకాలు ఉన్నాయి. కళ్ళు దేనికి పనికొస్తాయా అంటే శివుడి నాట్యం చూసినా, శివుడి ఏదైనా మనం చిత్రం చూసినా, శివుడి విగ్రహం చూస్తే కూడా పరమానందం కలుగుతుంది. అవునా? అవును. ఖచ్చితంగా తర్వాత కలుగుతుంది. బ్రాహ్మణ వేదం చెప్తుంటే అదొక ఆనందం కలుగుతుంది. అవును. చేతులతో అభిషేకం చేస్తే
అదొక పరమానందం కలుగుతుంది. ఖచ్చితంగా ఉంటది. ఎవరన్నా భజన చేస్తుంటే అదొక ఆనందం కలుగుతుంది. ఇట్లా పరిపిరి విధాలు ఉన్నాయి. ఈ భక్తిలో పలు విధాలు ఉన్నాయి. అవును. ఏది చేసినా తప్పు లేదు. కానీ తప్పనిసరిగా శివరాత్రి రోజున ఉపవాసం ఉండాలి. అంటే ఉమ్, ఉదయం నుంచి ముందు రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ప్రారంభం చేయాలి. బ్రహ్మముహూర్తం అంటే కనీసం 2 గంటల నుంచి 3 గంటల లోపల ఉన్న 2 గంటల ఉమ్, 2:30 లోపటే బ్రహ్మముహూర్తం అంటాం. ఉమ్, అంటే తెల్లవారుజామున 2 గంటల నుంచి శివనామస్మరణ చేయాలి. అప్పటి నుంచి. ఎవరు కూడా ఏది పిచ్చి మాటలు కానీ, ఉమ్, సినిమాలు చూడటం కానీ, ఉమ్, సెల్ ఫోన్ చూడటం కానీ, ఉమ్, పోచుకోలు కబుర్లు ఆ అమ్మ ఇట్లా ఉంది ఈ అమ్మ ఇట్లాంటి విషయాలు మాట్లాడకుండా ఉమ్, పంచాక్షరి జపం అంటాం. ప్రణవ పంచాక్షరి జపం అందరికీ తెలిసిందే అది. ఉమ్, ఓం నమ శివాయ అనేది ప్రణవ పంచాక్షరి జపం. అవును. ఓం నమ శివాయ జపం చేసుకుంటూ ఉమ్, భగవంతుడి మీదే పరమేశ్వరుడి మీదే మనసు పెట్టి భక్తి పెట్టి లగ్నం చేసి ఉమ్, పగల మొత్తం ఉపవాసం ఉండి ఓకే. రాత్రి కాలంలో అభిషేకం చేయాలి. రాత్రి కాలం. గురువుగారు మరి మిగతా దేవతలకు పగలు చేస్తాం, బ్రహ్మముహూర్తంలో చేస్తున్నాం కదా, ఉమ్, రాత్రిపూట అభిషేకం ఎందుకు చేయాలి అంటే ఉమ్, ఈశ్వరుడు లింగరూపం ధరించిన సమయమే అర్ధరాత్రి సమయం. అవును. మన సృష్టిలో ఇద్దరు మాత్రమే అర్ధరాత్రి పూట జన్మించారు. ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఉమ్, శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ మాసంలో బహుళ పౌర్ణమి తర్వాత వచ్చిన అష్టమి రోజున జన్మించాడు. ఉమ్, ఎప్పుడు జన్మించాడు? అర్ధరాత్రి జన్మించాడు. అర్ధరాత్రి. అంటే రాత్రి అవును. సమయంలో జన్మించి అవును. మానవుడికి భగవద్గీత బోధించాడు. అవునా? అవును. అంటే ఒక భగవద్గీత కనుక చదివినట్లయితే ఉమ్, ఎవరైనా సరే ఉమ్, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, అవును. ఏది మంచి ఏది చెడు, ఎవరు ఎట్లాంటి వాడనే తెలియాలి అంటే భగవద్గీత. భగవద్గీత కనుక అవును. మనం కనుక సాధన చేసినట్లయితే అవును. నీకు ఎటువంటి కష్టం వచ్చినా భగవద్గీత చదివితే దాంట్లో మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఉమ్, ఏ కష్టం వచ్చినా సరే అవును. మానవుడు అనేవాడికి. అవును. మరి జ్ఞానబోధన చేసిన వాడు భగవద్గీత ఉమ్, శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు చేశాడు? అవును. రాత్రి కాలంలో రాత్రి. అర్ధరాత్రి పూట చేశాడు ఆయన. ఆ, మరి దానివల్ల ఎంతో మంది జ్ఞానాన్ని పొందుతున్నాం. అవును. అవునా? అవును. మరి ఆయన శ్రావణ మాసం అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన దక్షిణాయన పుణ్యకాలంలో ఉమ్, ఆయన జన్మించాడు. కరెక్ట్గా 6 మాసాలు. అవును. శ్రావణ మాసం నుంచి మాఘమాసం వచ్చేటప్పటికి 6 మాసాల్లో 6 మాసాలు. మరలా పరమశివుడు భూమి మీద కాలు పెట్టాడు. శివరాత్రి రోజున ఉమ్, ఈయన కూడా అర్ధరాత్రి పూటే భూమి మీద అవును. కాలు పెట్టిన సమయం. అవును. దాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఉమ్, అవును గురుగారు. తర్వాత లింగోద్భవ కాలం అంటే పరమేశ్వరుడు జ్యోతి స్వరూపంలో ఉంటాడు. ఉమ్, దీంట్లో ఒక శ్లోకం ఉంది. ఆపాతాళ లభస్థలాంద భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాందామృతై హస్తోకాప్లుతమేకమీశ మనిషం రుద్రానువాగాంజమన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం అని ఒక శ్లోకం ఉంది. ఉమ్, పరమేశ్వరుడు ఎట్లా లింగరూపం ధరించాడంటే పాతాళం నుంచి ఆకాశం వరకు ఉమ్, లింగరూపం ధరించాడట. ఓకే. అంత పెద్ద ఆకారంలో ఆయన భూమి మీద కాలు పెట్టాడట. ఉమ్, పాతాళం మన భూమి కన్నా కింద పాతాళ లోకం అవును. ఉంది. అవును. పాతాళం నుంచి మనకు కనపడుతున్న ఆకాశం వరకు ఆకాశం వరకు. బ్రహ్మాండం మొత్తం అంతా అందుకే కూడా ఆయన ముల్లోకాలు. లింగరూపం ధరించాడు. ఉమ్, ముల్లోకాలకి. ముల్లోకాలకి కూడా లింగరూపం ధరించాడు. ఉమ్, ఆ సమయంలోనే జ్యోతిర్లింగాలు ఆవిర్భవించినాయి. మనం ఎన్ని లింగాలు? 12 రకాల 12. జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 లింగాలు. జ్యోతిర్లింగాలు ఆవిర్భావం అయినాయి. ఉమ్, జ్యోతిర్లింగం అని పిలుస్తాం. అంటే జ్యోతి కనపడుతుంది ఆ లింగంలో మనకి కనపడదు. కనబడదు. ఏ లింగంలో మనం జ్యోతి చూసామా? లేదు లేదు. లేదు. అంటే ఎవరైతే జ్యోతిర్లింగ దర్శనం చేస్తారో వారు అనుభవించిన పాపాలు, ఏదైతే రకాల ఇబ్బందులు ఈతి బాధలు పడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసేవాడే ఈ జ్యోతిర్లింగ దర్శనం, జ్యోతిర్లింగ స్వరూపం. ఉమ్, ఓకే. కాబట్టి లింగ రూపం ధరించిన సమయం మహాశివరాత్రి అర్ధరాత్రి 12 గంటలకు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగ రూపం ధరించాడు. మనం ఏం చేయాలి? ఆ సమయంలో కాలు పెట్టిన సమయంలో నిద్రపోకూడదు. ఉమ్, ఆయన కోసం ఎదురు చూసి అవును. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం చేయాలి. ఉమ్, ఎవడైతే పగల మొత్తం ఉపవాసం ఉండి అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తాడో వాడి కర్మ మొత్తం కూడా తొలగిపోతుంది. ఓకే గురుగారు. ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఉమ్, వారు అనుభవించిన ఈది బాధల నుంచి బయటపడటానికి పరమశివుడు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. పరమశివుడు అదే రోజు కూడా మరి పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా అవునమ్మా. అవుతుంది కదా గురుగారు. అంతే కదా, లింగోద్భోగాలు ఆయన ఉద్భవించిన సమయం కాబట్టి ఉమ్, మరి తెల్లవారులు మనం జాగరణ చేయాలి కాబట్టి అవును. మరియు అభిషేకం 12 గంటలకు అభిషేకం పూర్తి చేస్తే ఏ 3 అవుతుంది. అవును. 3 గంటలకి కళ్యాణం ప్రారంభం చేసామనుకోండి తెల్లవారుజామున 5 అవుతుంది. ఉమ్, మరి సూర్యుడు వచ్చే ముందు నిద్రపోకూడదు కాబట్టి సూర్యోదయం దర్శనం చేసిన తర్వాత ఉమ్, ఏదైనా కాస్త పలహారం చేసుకొని నిద్రపోవచ్చు. ఉమ్. ఈ విధంగా మనం ఆచారం అనేది శివరాత్రికి పాటించవలసిన నియమాలు.